అట్లాగే డైవోర్స్ గురించి ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి కదా! దానికి ఏమన్నా విశేషం ఉందా? లేదండి. ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు పొంతన కుదరనటువంటి జాతకాలు హ్మ్. పెళ్ళిళ్ళు జేసుకోవడం ద్వారా ఓకే. వాళ్ళెక్కువ విడిపోతున్నారు. రెండోది ఇందాక మీకు జెప్పాను. హస్తవాసి బావుంటే ఎవరు చేసినా ఎవరు చేసినా అవును. పెళ్లి అది అవును. ముహూర్తంతో సమానం. అవును. ఓ డాక్టర్ ఉంటాడు. వాడి పేషెంట్ ఎంత వరస్ట్ పొజిషన్‌లో ఉన్నా వాడు జెయ్యేస్తే చేస్తే బతుకుతాడు. బతుకుతాడు. అవును. అలాంటివున్నాయి కేసులు. ఉన్నాయి. అలాగే ఇది గూడాను. పెళ్లి చేసిన వాడి హస్తవాసి బావుంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సంతానం కలగట్లేదు. సంతతి వీళ్ళు కావాలని వద్దనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి జాతకాలు పొసగట్లేదు, సరిగ్గా లేవు. ఇంకొకళ్ళు పుట్టారనుకోండి. మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయో, అబ్బాయి జాతకంలో తండ్రి, తల్లి స్థానాలు బావుంటే కలిసుంటారు. ఓహోహో! వీళ్ళు ఓకే. అసలు అవకాశం ఇవ్వట్ల. పెళ్ళై 3 ఏళ్లైనా, 4 ఏళ్లైనా, 5 ఏళ్లైనా సంతానం కలగట్లేదు. అవును. మరి అలా ఉంటే వాళ్ళేం కలిసుంటారు? హ్మ్. విడిపోయే వాళ్ళలో 70, 80% హ్మ్. పిల్లలు పుట్టకుండా విడిపోయే వాళ్ళే ఎక్కువ. ఓకే. అబ్బా! నేనదే జెప్తాను. అమ్మ మీకు గొడవలున్నాయి గదా! ఓ పని చేయండి. ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు. స్లోగా సద్దుమణిగిన తర్వాత సంతానం కలగడానికి ప్రయత్నం చేయండి. సంతతి కలిగితే నిలబడుతుంది బంధం. ఓహోహో! అలా కలిగిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు బోలెడుమందున్నారు. అవును.